మకర రాశి వారికి ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారంతో మాత్రమే కాకుండా ఆత్మీయులతో ముఖ్యులతో ఘర్షణలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన వర్గంతో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, వీలైనంత వరకు ఆలోచనలలో ఘర్షణలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. వ్యక్తులని సహకారాన్ని సద్వినియోగపరుచుకునేటప్పుడు వీలైనంత వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్ళి సహకారాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ఘర్షణలు అధిగమించాలి. పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ఆలోచనలను వాడి ముందు చెప్పేటప్పుడు కానీ వీళ్ళంతవరకు ప్రశాంతంగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడానికి అవకాశం అనేది ఒకటి మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే సాంఘిక సంబంధాలు, స్నేహ సంబంధాల విషయంలోనూ తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. ఉన్నత స్థాయి వ్యక్తులు కానీ, ముఖ్యంగా ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులు వీలైనంత వరకు విద్యకు సంబంధించిన విషయాల మీద సరైన విధంగా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళాలి.